ఈ వీడియోలో లూసీ మూవీ యొక్క ఫుల్ స్టోరీని చూద్దాం. అయితే ఈ మూవీ యొక్క ఫుల్ స్టోరీని చూసే ముందు అసలు ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. మనిషి తన బ్రెయిన్ని కేవలం 10% మాత్రమే వాడతాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అలాంటిది ఒక మనిషి తన బ్రెయిన్ని 100% వాడితే ఆ మనిషి జీవితం ఎలా ఉంటుందో చూపించడమే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అయితే ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక ఆదిమానవుడు నదిలో నీళ్లు తాగుతూ కనిపిస్తాడు. మనిషి జీవితం మిలియన్ల సంవత్సరాల క్రితమే మొదలైందని ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినపడుతుంది. ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరే లూసీ. లూసీ తన బాయ్ ఫ్రెండ్ రిచర్డ్ తో ఒక హోటల్ ముందు నిలబడి ఉంటుంది. యాక్చువల్ గా రిచర్డ్ లూసీని ఆ హోటల్ దగ్గరికి పిలిపిస్తాడు. రిచర్డ్ పిలిచాడని చెప్పి లూసీ కూడా అక్కడికి వస్తుంది. ఇప్పుడు రిచర్డ్ లూసీకి ఒక సూట్ కేసు ఇచ్చి ఈ సూట్ కేసు హోటల్ లోపల ఉన్న మిస్టర్ జాంగ్ అనే వ్యక్తికి నువ్వు ఇవ్వాలి అని చెప్తాడు. అప్పుడు లూసీ అడుగుతుంది, ఈ సూట్ కేసులో ఏముంది, నేనెందుకు ఈ సూట్ కేసుని లోపల ఇవ్వాలి అని రిచర్డ్ ని అడుగుతుంది. రిచర్డ్ చెప్తాడు, ఈ సూట్ కేసులో సమ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈ సూట్ కేసుని లోపల ఇస్తే మనకి $500 ఇస్తారు అని చెప్తాడు. దానికి లూసీ ఒప్పుకోదు, నేను ఈ పని చేయను అని రిచర్డ్ తో గొడవ పడుతుంది. అప్పుడు రిచర్డ్ బలవంతంగా సూట్ కేసుకి ఉన్న హ్యాండ్ కప్స్ ని లూసీ చేతికి వేస్తాడు. దాంతో లూసీకి వేరే మార్గం లేక ఆ సూట్ కేసుని హోటల్ లోపలికి తీసుకువెళ్తుంది. లూసీ భయపడుతూ ఆ హోటల్ లోపల ఉన్న మేనేజర్ దగ్గరికి వెళ్లి నేను మిస్టర్ జాంగ్ ని కలవాలి అంటుంది. వెంటనే మేనేజర్ మిస్టర్ జాంగ్ కి ఫోన్ చేసి మీకోసం ఎవరో అమ్మాయి వచ్చిందని చెప్తాడు. ఆ తర్వాత మేనేజర్ అడుగుతాడు, నీ పేరేంటి, నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు అని అడుగుతాడు. లూసీ చెప్తుంది, నా పేరు లూసీ, నన్ను ఇక్కడికి రిచర్డ్ పంపించాడు ఈ సూట్ కేసుని మిస్టర్ జాంగ్ కి ఇవ్వడానికి అని చెప్తుంది. ఇది విన్న మేనేజర్ మిస్టర్ జాంగ్ ఇక్కడికి వస్తున్నాడు, అప్పటిదాకా మీరిక్కడే వెయిట్ చేయండి అని లూసీకి చెప్తాడు. నేను ఇక్కడ వెయిట్ చేయాలా అని లూసీ కోపంగా అంటుంది. మిస్టర్ జాంగ్ ఇక్కడికి వచ్చేంత వరకు మీరు ఇక్కడ కూర్చోవడం మీకే మంచిది అని మేనేజర్ లూసీకి వార్నింగ్ ఇస్తాడు. లూసీ అక్కడ వెయిట్ చేస్తుండగా బయట నుంచి ఎవరో రిచర్డ్ ని కాల్ చేస్తాడు. లూసీ దాన్ని చూసి ఎంతో భయపడిపోతుంది. ఇక్కడ రిచర్డ్ ని కాల్చింది ఎవరో కాదు, మిస్టర్ జాంగ్ మనుషులు. ఆ తర్వాత మిస్టర్ జాంగ్ మనుషులు లూసీని కూడా బంధించి మిస్టర్ జాంగ్ ఉన్న రూమ్ కి తీసుకువెళ్తారు. ఆల్రెడీ ఆ రూమ్ లో రక్తంతో నిండిన శవాలు పడేసి ఉంటాయి. అది చూసిన లూసీ వాంట్ చేసుకుంటుంది. రక్తం చిందిన చేతులతో జాంగ్ బయటకు వస్తాడు. లూసీ విపరీతంగా భయపడుతూ మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా అని జాంగ్ ని అడుగుతుంది. మిస్టర్ జాంగ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసే వ్యక్తికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. ఇప్పుడు మిస్టర్ జాంగ్ కాగితం పైన 140 అనే నెంబర్ ని రాస్తాడు. ఇది బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయడానికి ఒక కోడ్ అన్నమాట. ఇప్పుడు మిస్టర్ జాంగ్ మరియు అతని మనుషులు దూరంగా వెళ్లి నిలబడి లూసీని ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయమంటారు లేదా కాల్ చేస్తామని బెదిరిస్తారు. ఇక లూసీ భయపడుతూ ఆ నెంబర్ ఎంటర్ చేసి ఆ బ్రీఫ్ కేస్ ని ఓపెన్ చేస్తుంది. ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయగానే అందులో బ్లూ కలర్ క్రిస్టల్ ప్యాకెట్స్ లూసీకి కనబడతాయి. సో లూసీ వాళ్ళకి అదే చెప్తుంది, ఇందులో బ్లూ కలర్ క్రిస్టల్ ప్యాకెట్స్ ఉన్నాయని. ఇక వాళ్ళు ఆ బ్రీఫ్ కేస్ దగ్గరికి వచ్చి అందులో ఉన్న క్రిస్టల్ ప్యాకెట్స్ ని తీసుకొని అందులో ఒక ప్యాకెట్ ని ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర బందీగా ఉన్న ఒక వ్యక్తి చేత ఆ క్రిస్టల్స్ ని తినిపిస్తారు. అలా అతను ఒక క్రిస్టల్ తిన్నాడో లేదో ఆ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. పిచ్చోడిలా నవ్వుతాడు. అదంతా చూసి వెంటనే మిస్టర్ జాంగ్ అతని తలపై కాల్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు లూసీకి మొత్తుమందు ఇచ్చి వేరే రూమ్ కి తీసుకువెళ్తారు. కొంచెం సేపటికి లూసీ మొత్తు నుంచి బయటికి వచ్చాక లూసీ కళ్ళు తెరుస్తుంది. అప్పుడు లూసీ కడుపుకి ఒక పెద్ద బ్యాండేజ్ కట్టి ఉంటుంది. లూసీకి ఏం జరిగిందనేది ఏమీ అర్థం కాలేదు. ఇంతలో జాంగ్ మనుషులు తనకి బట్టలిచ్చి వేసుకోమంటారు. తర్వాత లూసీని జాంగ్ దగ్గరకు తీసుకువెళ్తారు. అప్పుడు లూసీ నా కడుపులో ఏం పెట్టారు అని మిస్టర్ జాంగ్ ని అడుగుతుంది. అప్పుడు జాంగ్ పక్కన నిలబడిన ఒక వ్యక్తి అంటాడు, మేము నీ కడుపులో CPH4 అనే డ్రగ్ ను ఉంచాం. ఇప్పుడు నీ ద్వారా ఈ డ్రగ్ ని వేరే చోటకి అక్రమ రవాణా చేస్తాం అని చెప్తాడు. తర్వాత లూసీని ఒక గదికి తీసుకువెళ్లి బంధిస్తారు. అక్కడొకడు లూసీని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు లూసీ మొండికేయడంతో కడుపులో గట్టిగా తంతాడు. అతను అలా తన్నడంతో లూసీ కడుపులో ఉన్న డ్రగ్ పగిలిపోతుంది. సో ఆ డ్రగ్ అనేది లూసీ బాడీలో కలిసిపోతుంది.
ఆ డ్రగ్ పవర్ వల్ల లూసీ గాలిలో అటు ఇటు ఎగిరి పడుతూ ఉంటుంది. లూసీ బాడీలో మెల్లగా చేంజెస్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇదంతా జరుగుతున్నప్పుడు నెక్స్ట్ సీన్లో నార్మన్ అనే సైంటిస్ట్ బ్రెయిన్ కెపాసిటీ గురించి తన స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాడు. అతను బ్రెయిన్ కెపాసిటీ గురించి చాలా రీసెర్చ్ చేసిన వ్యక్తి. మానవుడు గనక 10% కంటే ఎక్కువ బ్రెయిన్ని ఉపయోగిస్తే ఏమవుతుందో తన స్టూడెంట్స్కి వివరిస్తూ ఉంటాడు. మనిషి బ్రెయిన్ పవర్ గనక 10% కన్నా ఎక్కువైతే అతను వేరే వాళ్ళ మైండ్లో ఏముందో తెలుసుకోగలడు. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కంట్రోల్ చేయగలడు. ఒకవేళ మానవుడి యొక్క బ్రెయిన్ పవర్ 40% వరకు చేరుకోగలిగితే దే కెన్ కంట్రోల్ ద ఆబ్జెక్ట్స్. అంటే ఆ మానవుడు తన పక్కన ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా కంట్రోల్ చేయగలడు. అప్పుడు అక్కడున్న ఒక స్టూడెంట్ లెగిసి మానవుడు బ్రెయిన్ పవర్ గనక 100% చేరుకుంటే ఏమవుతుంది డాక్టర్ అని అడుగుతాడు. దానికి నార్మన్ అది మన ఊహకు కూడా అందదు అని చెప్తాడు. ఇక తర్వాత సీన్లో లూసీ కనిపిస్తుంది. లూసీకి అప్పుడే తన మీద తనకి కంట్రోల్ వస్తుంది. లూసీ కళ్ళు బ్లూ కలర్లోకి మారిపోతాయి. ఇక తను లేచి నిటారుగా కూర్చుంటుంది. గదిలోకి ఒకడొచ్చి లూసీని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. లూసీ కూడా భయపడకుండా అతన్ని టెంప్ట్ చేస్తూ అతన్ని తన దగ్గరికి రప్పించుకుంటుంది. ఇక అతను ఆనందంతో తుపాకీని అక్కడున్న టేబుల్ మీద పెట్టి లూసీ దగ్గరకు వెళ్తాడు. లూసీ అతని దగ్గరకు రాగానే వితిన్ సెకండ్స్లోనే అతను దూరంగా విసిరేసి అక్కడ టేబుల్ మీద ఉన్న గన్తో లూసీ అతన్ని కాల్చేస్తుంది. ఆ గన్తో బయటికి వెళ్ళి అక్కడ కొంతమందిని కాలుస్తుంది. అదంతా చూసి ఒకడు లూసీని తిరిగి కాలుస్తాడు. ఆ బుల్లెట్ లూసీ చెస్ట్కి తగులుతుంది. అయినా సరే లూసీకి ఎలాంటి నొప్పి ఉండదు. ఇంకా లూసీ అందరినీ కాల్చేసిన తర్వాత వాళ్ళు తినే టేబుల్ దగ్గరకు వెళ్ళి ఆ టేబుల్ మీద ఉన్న ఫుడ్ ఐటమ్స్ని తింటూ తన చెస్ట్లో ఇరుక్కున్న బుల్లెట్ని ఎంతో సునాయాసంగా బయటికి తీసేస్తుంది. తర్వాత లూసీ అక్కడి నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ డ్రైవర్కి గన్ గురిపెట్టి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని చెప్తుంది. లూసీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తన సెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. ట్యాక్సీ బయట ఉన్న ప్రజలు ఫోన్లలో ఏమేం మాట్లాడుతున్నారో కూడా లూసీకి వినపడుతూ ఉంటాయి. అలా లూసీ హాస్పిటల్ దగ్గరకు వెళ్ళిన తర్వాత వేరే లాంగ్వేజ్లో ఉన్న పదాలు కూడా లూసీకి అర్థమవుతాయి. తర్వాత లూసీ ఆపరేషన్ రూమ్కి చేరుకుంటుంది. అక్కడ డాక్టర్లు అప్పుడే ఒక పేషెంట్కి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. లూసీ ఆ పేషెంట్ స్కాన్ రిపోర్ట్ని చూసి ఇతని మైండ్లో బ్లడ్ క్లాట్ అయింది. ఇక మీరు ఆపరేషన్ చేసిన ఈ పేషెంట్ బతకడు. ఇంకా ఆ పేషెంట్ని అలా వదిలేసి వచ్చి నా కడుపులో ఉన్న డ్రగ్ ప్యాకెట్స్ని బయటకు తీయమని డాక్టర్లకి గన్ పెట్టి చెప్తుంది. ఇక ఆ డాక్టర్ తన కడుపులో ఉన్న డ్రగ్ని బయటకు తీయడం మొదలు పెడతాడు. ఈ లోపల లూసీ వాళ్ళ అమ్మకి కాల్ చేసి బాధతో మాట్లాడుతుంది. ఇంతలో డాక్టర్ లూసీ కడుపులో ఉన్న డ్రగ్ని బయటకు తీసి ఆ డ్రగ్ పేరేంటి అని లూసీని అడుగుతాడు. లూసీ చెప్తుంది అది CPHO డ్రగ్. దాన్ని బలవంతంగా నా బాడీలోకి ఎక్కించారు. ఈ డ్రగ్ గురించి నాకు వివరంగా చెప్పు అని డాక్టర్ని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ చెప్తాడు ఇది బలం రావడానికి ఉపయోగించే డ్రగ్. ఈ డ్రగ్ని కొంత మొత్తంలో వాడితేనే బాడీకి విపరీతంగా ఎనర్జీ వస్తుంది. అలాంటిది నీకు డ్రగ్ ప్యాకెట్ మొత్తం నీ బాడీలో కలిసిపోయింది. ఇంకా నువ్వు ఎలా బతుకున్నావో నాకు అర్థం కావట్లేదు అని డాక్టర్ అంటాడు. తర్వాత లూసీ హాస్పిటల్లో నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు లూసీకి భూమి లోపల ఉన్న చెట్టు యొక్క వేర్లు కూడా కనిపిస్తాయి. ఇక లూసీ మిస్టర్ జాక్ని వెతుక్కుంటూ మళ్ళీ హోటల్ దగ్గరకు వెళ్తుంది. తనకు అడ్డు వచ్చిన సెక్యూరిటీ గార్డ్ని కాల్ చేస్తుంది. మిస్టర్ జాంగ్ కళ్ళు మూసుకొని సాంగ్స్ వింటూ ఉంటాడు. లూసీ తన ముందు కూర్చొని కత్తితో తన 2 చేతులు పొడి చేస్తుంది. ఇప్పుడు లూసీ తన చేతులతో మిస్టర్ జాంగ్ మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రీడ్ చేస్తుంది. ఇక లూసీకి ఆ మిగతా డ్రగ్స్ ఎక్కడున్నాయో కూడా తెలిసిపోతుంది. సో లూసీ ఇక జాంగ్ని అలా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత లూసీ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. లూసీ తన ఫ్రెండ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇప్పుడు తను ఉన్న సిచ్యువేషన్లో ఎవరు తనకి హెల్ప్ చేయగలరు అని వెతుకుతుంది. అప్పుడు లూసీకి నార్మన్ అనే సైంటిస్ట్ గురించి అలాగే అతను బ్రెయిన్ పవర్ మీద చేసిన రీసెర్చ్ల గురించి తెలుస్తుంది. ఇక ఈ సిచ్యువేషన్లో లూసీకి తను మాత్రమే సహాయపడగలడు అని అనుకొని తను నార్మన్కి ఫోన్ చేస్తుంది. లూసీ తనకున్న పవర్స్ గురించి చెప్తుంటే నార్మన్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. లూసీ చెప్తుంది ఇప్పుడు నా బ్రెయిన్ పవర్ 20%కి రీచ్ అయ్యింది. నేను ఈ భూమి మీద ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నింటినీ కంట్రోల్ చేయగలుగుతున్నాను. నేను మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వాలని నార్మన్తో చెప్పి ఎప్పుడు మీట్ అవ్వాలో కూడా చెప్తుంది. ఆ తర్వాత లూసీ మిగతా డ్రగ్స్ కోసం ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. అక్కడ లూసీ ఒక ఫ్రెంచ్ పోలీస్ ఆఫీసర్కి కాల్ చేస్తుంది. తన పేరు రియో. లూసీ రియోతో చెప్తుంది మిస్టర్ జాక్ మనుషుల దగ్గర CPHO డ్రగ్స్ ఉన్నాయి, అవి మీరు స్వాధీనం చేసుకోండి అని రియోకి చెప్తుంది.
దానికి రియో సరే అంటాడు. తర్వాత లూసీ సైంటిస్ట్ నార్మన్ని కలవడానికి ఏరోప్లేన్ ఎక్కి వెళ్తుంది. ఏరోప్లేన్లో వెళ్ళేటప్పుడు లూసీ చాలా ఫాస్ట్గా ల్యాప్టాప్లో టైప్ చేస్తూ ఉంటుంది. అది చూసిన ఎయిర్ హోస్టర్ ఇక్కడ మీరు ల్యాప్టాప్ని యూజ్ చేయకూడదని లూసీకి చెప్తుంది. దాంతో లూసీ ఆ ఎయిర్ హోస్టర్ ముక్కుల్లో నుంచి రక్తం వచ్చేలా చేస్తుంది. ఇక ఎయిర్ హోస్టర్కి భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లూసీ బ్రెయిన్ పవర్ 40%కి చేరుకుంటుంది. ఇప్పుడు లూసీ గ్లాస్లో ఉన్న చాంపైన్ని తాగుతూ ఉంటుంది. లూసీ చాంపైన్ని తాగుతూ ఉండగా తన పన్ను ఊడిపోయి ఆ చాంపైన్ గ్లాస్లో పడిపోతుంది. అలా తన పళ్ళన్నీ ఊడిపోవడం స్టార్ట్ అవుతాయి. దాన్ని చూసి లూసీ చాలా కంగారు పడుతూ ఉంటుంది. తన శరీరం మెల్లమెల్లగా మాయమవడం స్టార్ట్ అవుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆమెను చూసి అలాగే ఆశ్చర్యపోతూ ఉంటారు. తను కంగారుగా బాత్రూంలోకి వెళ్తుంది. ఆ బాత్రూమ్ లాక్ పెడుతుంటే తన వేళ్లు కూడా కనిపించకుండా పోతాయి. ఫేస్ కూడా మాయమవడం స్టార్ట్ అవుతుంది. లూసీకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే తన దగ్గర ఉన్న CPH4 డ్రగ్ని మళ్ళీ యూజ్ చేస్తుంది. తను ఆ CPH4 డ్రగ్ని యూజ్ చేశాక మళ్ళీ నార్మల్ స్థితికి వస్తుంది. కానీ స్పృహ తప్పి పడిపోతుంది. ఇప్పుడు తను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది. ఇప్పుడు తన బ్రెయిన్ కెపాసిటీ 50%కి చేరుకుంటుంది. తన కోసం రియో ఇంకా కొంతమంది డాక్టర్స్ ఆ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే జాంగ్ మనుషులు కూడా అక్కడికి వస్తారు. లూసీ లేచి కూర్చోవడం చూసిన నర్సు బయటికి వెళ్ళి డాక్టర్కి చెప్తుంది. లూసీ అక్కడే ఉన్న తన డ్రెస్ వేసుకొని బయటికి వస్తుంది. ఒక్క రియోని తప్ప మిగిలిన వాళ్ళందరినీ నిద్రపోయేలా చేస్తుంది. ఇంకా లూసీ రియోని తీసుకుని డ్రగ్స్ ఉన్న ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ కొంత ఫైట్ సీన్ తర్వాత లూసీకి ఆ డ్రగ్స్ సొంతమవుతాయి. ఇంకా లూసీ రియోని తీసుకొని తన కార్లో ప్రొఫెసర్ నార్మన్ దగ్గరకు వెళ్తుంది. అదే టైంలో మిస్టర్ జాంగ్ లూసీని వెంబడిస్తాడు. ఫైనల్గా లూసీ సైంటిస్ట్ నార్మన్ని కలుస్తుంది. అలా కలిసి తన బ్రెయిన్ పవర్ గురించి సైంటిస్ట్ నార్మన్కి అర్థమయ్యేలా చెప్తుంది. ఇది ఇలా జరుగుతున్నప్పుడు అక్కడికి మిస్టర్ జాంగ్ మరియు తన మనుషులు వస్తారు. వచ్చి అక్కడ కాల్పులు జరపడం స్టార్ట్ చేస్తారు. మరోవైపు లూసీకి తన దగ్గర ఉన్న CPH4 డ్రగ్ని తన శరీరంలోకి పంపడం స్టార్ట్ చేస్తారు. ఆమె బ్రెయిన్ పవర్ ఇప్పటికి 70%కి రీచ్ అయ్యింది. ఇప్పుడు లూసీ శరీరం విస్తరించడం మొదలైంది. అలా లూసీ ఆ రూమ్లో ఉన్న కంప్యూటర్స్ అన్నిటినీ తనలో కలిపేసుకుంటుంది. అలా ఆమె బ్రెయిన్ పవర్ 80%కి రీచ్ అయిపోతుంది. మరోవైపు జాంగ్ ఇంకా తన మనుషులు షూట్ చేస్తూనే ఉంటారు. ప్రొఫెసర్ వాళ్ళ కళ్ళ ముందే ఒక తెల్లని ప్రదేశం క్రియేట్ అవుతుంది. అదే టైంలో జాంగ్ మనిషి రాకెట్ లాంచర్తో అక్కడ ఉన్న తెల్లని ప్రదేశాన్ని కాల్చుతాడు. అలా కాల్చిన వెంటనే సడన్గా లూసీ కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోతుంది. తను 20వ శతాబ్దం ఆరంభం నుంచి ఆదిమానవుడి పుట్టుక వరకు అన్ని కాలాలను చూసుకుంటూ వెళ్తుంది. చివరిగా కోతి రూపంలో ఉన్న ఒక మానవుడి చేతిని తాకడం వల్ల లూసీ బ్రెయిన్ పవర్ 100%కి రీచ్ అయిపోతుంది. ఫైనల్గా లూసీ తను క్రియేట్ చేసిన ఆ వైట్ రూమ్లో ప్రత్యక్షమవుతుంది. అప్పుడే జాంగ్ ఆ వైట్ రూమ్లోకి నెమ్మదిగా వచ్చి తుపాకీని లూసీ తలపై పెట్టి కాల్చబోతాడు. కానీ జాంగ్ కాల్చే లోపే లూసీ మాయమైపోయి కేవలం తన బట్టలు మాత్రమే అక్కడ ఉంటాయి. ఇక వెంటనే రియో జాంగ్ని కాల్చేస్తాడు. ఆఖరిగా లూసీ బ్రెయిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక షిప్ ద్వారా సైంటిస్ట్ నార్మన్కి అందజేస్తుంది. లూసీ ఎక్కడుందని రియో అడుగుతాడు. అప్పుడు తన ఫోన్లో నేను ప్రతి చోట ఉన్నాను అని ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఫైనల్గా ఈ మూవీ ఆ మెసేజ్తోనే ఎండ్ అవుతుంది.